ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయ్యుండి మమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తున్న గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి నీ కృపనిచ్చి మరి యొక్క దినమును అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. కార్యక్రమం నాయన మాకు ఆశీర్వదించుము. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరిని దేవా నీవు బలపరిచి నడిపించమని, ఈ ఉదయ కాలమున నీ సన్నిధిలో ఉన్న ఆనందమును మాకు అనుగ్రహింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. నా యందు విశ్వాసముంచి ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడిట వానికి మేలు. మనము చదివిన వాక్య భాగములో ప్రభు ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తికి ఆటంకముగా ఉన్న ఎడల, ఒక చిన్నవానికి ఆటంకముగా ఉన్న ఎడల, తన పొరుగువానికి ఆటంకముగా ఉన్న ఎడల అతని మెడలో తిరుగుటరాయి కట్టి అతనిని సముద్రంలో వేయమంటాడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితమునకు ఆటంకముగా ఉన్న ఎడల, ఆత్మలో ఎదగకుండా అతని అణిసివేసే వ్యక్తిగా ఉన్న ఎడల ప్రభు అతనిని ఎలాగూ చూస్తున్నాడు అన్న కార్యమును ఇక్కడ మనకు తేటగా రాసి ఉంచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడినది. నీవు దేవుని వాక్యం విన్నావు, అయితే నాకు అన్నీ తెలుసు అని కొత్తగా వచ్చిన ఒక వ్యక్తికి ఎన్నడూ నీ జీవితము ఆటంకముగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యతగా ఉన్నది. నీవు దేవుని యొక్క కార్యంలో ఎదిగిన వ్యక్తిగా ఉన్నావు కనుక కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి, దేవుని కొత్తగా ఎదిగిన ఒక వ్యక్తి తనకు తెలిసిన రీతిగా దేవుని వెంబడిస్తుంటే, సేవిస్తూ ఉంటే ఇది సరిలేదు అది సరిలేదని అతన్ని ఆటంకపరిచినప్పుడు అనేక సార్లు తాను ఉన్న విశ్వాస జీవితము నుండి తిరిగి వెనక్కు వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రభు అలాంటి స్థితికి ఒక వ్యక్తి వెళ్లకుండా ఉండాలనే దానికి ఈ మాటను మనకు రాసి ఉంచినాడు. మన జీవితంలో ఎవరికైనా ఎన్నడైనా ఆటంకముగా ఉన్నామా? మన మాటలు, నీ మాటలు అతనికి ప్రయోజనకరముగా ఉన్నాయా లేకుంటే అతనికి ఇబ్బందికరంగా ఉన్నాయా అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నువ్వు చూసిన వెంటనే ఒక వ్యక్తిని నీ అధికారము చేత అతనిని నీ కంట్రోల్లో పెట్టుకోవాలని ఆలోచించినట్లయితే, నీకు కిందగా అతడు ఉండాలి, నేను సీనియర్, నేను ముందు వచ్చిన వాడను, నాకన్నా నీవు కిందనే అన్నట్టుగా అణిచివేసేదానికి ప్రయత్నించినట్లయితే ప్రభు ఆ కార్యమును ఎన్నడూను అంగీకరించడు. ఈ ఉదయకాల సమయమున అలాంటి మనస్సు నీవు నేను కలిగి ఉండరాదు అని ప్రభు హెచ్చరిస్తూ ఈ మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క కృపను సంపాదించుకున్న దినములలో ఎలాగూ జీవించినాము, మనకు దేవుని యొక్క కృప అనుగ్రహించబడిన దినమున ఆయనను మనము వెంబడించింది ఎలాగూ, సేవించింది ఎలాగూ ప్రార్థన చేశాము, ఎలాగూ దేవుని యొక్క వాక్యమును చదివినాము అన్నది మొదటిగా పరీక్షించుకోవాలి. ఆ స్థితిలో ఒక కొత్త వ్యక్తి ఉన్నాడు అన్నప్పుడు అతన్ని మనం ఎలాగూ బలపరచాలి, ప్రోత్సహించాలన్నది నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. మన యొక్క తలంపులు అతనిపైకి త్రోసి అతన్ని అణిచివేసినామంటే నిజముగా ఒక దినమున అతడు దేవునికి దూరం అయిపోయేదానికి నీవే కారణముగా మారవచ్చు. అందుకే అలాంటి వారు ఉన్న ఎడల వారికి తిరుగుటరాయి కట్టి తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేయమన్నాడు ప్రభు. అనగా వారిని దేవుని సన్నిధిలో అలాంటి వారు ఉన్నప్పుడు ఎవరైతే ఆటంకముగా ఉన్నో వారిని దేవుని యొక్క కార్యముల నుండి దూరముగా పెట్టమన్న ఒక విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీ జీవితము ఎవరికైనా ఆటంకముగా ఉన్నదేమో అని పరీక్షించుకునేదానికి ప్రభు మన ముందు ప్రశ్నలు ఉంచినాడు. అదే సమయంలో మనకు ఇంకొక కార్యము నేర్పిస్తున్నాడు. చిన్న బిడ్డల్లో ఎలాగనో కొత్తగా మారు మనసు పొందిన వారు, నూతనముగా దేవునిలోకి వస్తున్న వారు అలాంటి వారు అని తెలుసుకొని వారిని ప్రోత్సహించేదానికి,
వారు చేస్తున్న చిన్న చిన్న కార్యంలో వారిని బలపరిచేదానికి, వారు ఇంకా ముందుకు వెళ్ళేదానికి, వారికి సహాయముగా ఉండాలన్న కార్యమును నేర్పిస్తూ ఉన్నాడు. నీవు అలాంటి వ్యక్తిగా ఉన్నావా అని పరీక్షించుకో. ఈ దినము అలా లేకపోతే ఈ దినము నుండి నీ జీవితంను మార్చుకొని దేవునికి ఇష్టమైన జీవితముగా మార్చుకొనవలసిందిగా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఆయనకు లోబడేదానికి, నీవు ఎవరికి ఆటంకముగా ఉండకుండా ఇతరులను దేవుని రాజ్యమునకు వారసులుగా చేయుటకు, వారిని ఆదాయము చేయుటకు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన స్వరమును విని ఆయనకు లోబడి ఆయన అనుగ్రహించే కృపలను సంపాదించుకొనము. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవా, మేము ఇతరుల జీవితములో ఆటంకముగా ఉండకున్నట్లుగా మాకిచ్చిన ఈ హెచ్చరికను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అంతము వరకు నేను ఎవరికి ఆటంకముగా నా జీవితం ఉండకున్నట్లుగా నన్ను కనికరించి నడిపించమని వేడుకుంటున్నాం. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటువంటి హృదయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.